ఈడ హనీమూన్ నడుస్తుంది. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి హనీమూన్ నడుస్తుంది. నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము ఎల్బీ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశాము. నిన్నటి నుంచి ఇవాళ 24 అవర్స్ అయింది, ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకనే మేము ఇక్కడ డీసీపీ ఆఫీస్కి వచ్చాము. ఇవాళ ఈవినింగ్ 5 వరకు తీసుకోకపోతే రేపు ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాము. మహిళల పట్ల ఆయన చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణం చెప్పాలి. క్షమాపణం చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరుకుంటున్నామండి. ఎందుకంటే నేను ఇవాళ గిరిజన మహిళ అనేది ఒక దళిత మహిళ, నాపైన జరిగిన మాటలకి అవమానంగా, అదే మీ వేరే క్యాస్ట్లో జరిగితే ఇలానే ఉండేదా, మరి దేనికి మరి పోలీస్ చర్య ఎందుకు తీసుకోవట్లేదు? దీనిపైన నాకు మాత్రం న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడతాను. నాకు ఇవాళ సాయంత్రం వరకు ఆయనకు అరెస్ట్ చేయకపోతే నేను మాత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర మా మహిళా సోదరి మణులతోని నిరాహార దీక్ష విధిస్తానని చెప్తున్నానండి. సుధీర్ రెడ్డి గారు, హనీమూన్ అంటే అది మీ భాషలో ఏముందో మరి ఆ హనీమూన్కి నాకు మాత్రం మీరు సమాధానం చెప్పాలి. లేకుంటే మాత్రం మీకు మాత్రం చెప్పు దెబ్బలు మాత్రం కఠినంగానే తప్పకుండానే చెప్పు దెబ్బలతోనే పడతాయి నీకు.